హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి ఏంటనుకున్నా మీకు ఆల్రెడీ అర్థమైపోయింది. ఇది వచ్చేసి బెండకాయ ఫ్రై. వేడి అన్నంలో బెండకాయ ఫ్రై కొంచెం పప్పు, వడియాలు వేసుకొని తింటే మాత్రం సూపర్ ఉంటుంది. ఇంకా నాలాంటి వాళ్ళకైతే పిచ్చి. ఇంకా చిన్నప్పుడు అయితే బెండకాయ తింటే మాత్రం నాలెడ్జ్ పెరుగుతాయంట. ఉన్నది ఒకటే చాలు కానీ చూడండి మా కుష్పప్పు అయితే నన్ను అస్సలు చేయనిస్తలేదు పని. చూడండి ఎంత మిడ్డీ వేసినా ఇది తెచ్చి ఎన్నో రోజులైంది. దాచిపెట్టి దయ్యాల పాలు అంటారు కదా, గిదేనేమో పెద్ద అవుతుందేమో అనుకుంటే వేసినాక చూడండి చిన్న అయింది. చాలా క్యూట్గా ఉంది కదా. 2 పిలకలు వేసుకొని మాత్రం మస్తు ఉంటుంది కుష్పాప అయితే. నాకైతే కుష్పాపకి అయితే 2 పిలకలు వేస్తుంటేనే క్యూట్గా అనిపిస్తుంది. ఇంకా బెండకాయలు తెచ్చి ముందర పెట్టినాక నేను చేసా పని అన్నట్టు చూపిస్తుంది చూడండి. బెండకాయలు మాత్రం కోయడమేమో కానీ దాని మధ్యలో జించేస్తుంది చూడండి. అస్సలు ఒక్క పని కూడా చేయనియదు. నన్నైతే ఏదైనా కోసే పని ఉంటే మాత్రం నేను కోసాను ఏం చేసా అంటది కానీ అస్సలు చేయదు పని మాత్రం. ఉన్న చెడగొట్టకుంటే చాలు. చూడండి ఎంత క్యూట్గా ఉంది కదా మా కుష్పాప మాత్రం. చూస్తుంటేనే దిష్టి తగలట్టుంది చూడండి ఎంత క్యూట్గా ఉంది. నాకైతే మస్తు నచ్చింది కుష్పాప మిడ్డీలో. ఫస్ట్ టైం వేసిన. ఎన్ని రోజులు అయితే వేయలేను. దాచిపెట్టి నిజంగానే దయాలపాలంటే ఇదేనేమో మరి. మిడ్డీ మాత్రం దాచిపెట్టి చూడండి చిన్న అయినాక వేసిన. బెండకాయ ఫ్రై కోసం మాత్రం బెండకాయలను అయితే ఫ్రెష్ బెండకాయలు ఇవి వచ్చేసి మా బాయికాడ వండించిన బెండకాయలు చూడండి ఎంత బాగున్నాయి ఫ్రెష్గా. బెండకాయలను అయితే బాగా కడుక్కొని చిన్న చిన్న ముక్కలు కోసి పెట్టుకోవాలి. బెండకాయ ఫ్రై అంటే ఏం లేదండి, సింపుల్గా కానీ నేను వచ్చేసి హోటల్ స్టైల్ చేసిన బెండకాయ ఫ్రై చూడండి. ఫస్ట్ అయితే ఒక కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని బెండకాయలు వేసుకోవడమే. ఆనియన్ అయితే వేసుకోవద్దు బెండకాయ ఫ్రై అనేందుకు. ఆనియన్ వేస్తే మాత్రం మనకు జిగురు అనేది అంటుకుంటుంది, అంత టేస్ట్ గిట్ ఉండదు. ఇంకా బెండకాయ ఫ్రై అన్నప్పుడు ఇక చూడండి బెండకాయ వేసిన తర్వాత అప్పుడే తెచ్చేసిన కరివేపాకు, బెండకాయ ఫ్రై. బెండకాయలు బాగా వేగుతున్నాయి. వేగిన తర్వాత మనం ఏం సాల్ట్ గిట్ ఏమి వద్దు, ఆయిల్లోనే వేయించాలి. సాల్ట్ వేసే గిట కొంచెం వాటర్ కంటెంట్ వచ్చి అసలు బాగుండదు. అది బాగా కొంచెం ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ వేగిన తర్వాత చూడండి బెండకాయ ఆల్మోస్ట్ వేగుతుంది. ఇంకొక 10 మినిట్స్ గిట వేగనియాలి. మనం అన్న కదా సాల్ట్ గిట వేయద్దు. ఒకవేళ ఆయిల్ గిట సరిపోకపోతే మనం ఆయిల్ వేసుకోవాలి తప్ప సాల్ట్ గిట ఇప్పుడు వేయద్దు. ఇంకో 10-15 మినిట్స్ తర్వాత బాగా వేగనియాలి. బెండకాయలు మాత్రం బాగా వేగిన తర్వాత మనం కొంచెం రుచికి సరిపడా కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, కొంచెం కారం పొడి, ధనియాల పొడి అనే గరం మసాలా పొడి వేసుకొని బాగా కలుపుకొని తింటే మాత్రం మస్తు ఉంటుంది. నిజంగా చెప్తున్నా. నేను అన్నా కదా వేడివేడి అన్నంలో పప్పు పక్కన బెండకాయ ఫ్రై, వడియాలు వేసుకొని తింటే మాత్రం సూపర్ ఉంటుంది. ఏదైనా చారు పక్కకు బెండకాయ ఫ్రై ఉంటే మాత్రం సూపర్ ఉంటుంది కదా. చూడండి ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది బెండకాయ ఫ్రై గిట. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. ఇంకా కొంచెం కారం తక్కువ వేసుకుంటే మాత్రం మనం పిల్లలకి గిట తినబెట్టచ్చు. ఇష్టంగా తింటారు బెండకాయ ఫ్రై. చూడండి ఎంత బాగుంది కదా. చూస్తుంటేనే టెంప్టింగ్ ఉంది, తినాలనిపిస్తుంది కదా. ఈ వీడియో మాత్రం నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. బెండకాయ ఫ్రై ఉన్న వాళ్ళకి లైక్.